ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎలా ఉన్నావు కమలా? ఏదో ఇలా ఉన్నా. ఇంతకాలం అయిపోయింది. నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా? కొత్త వాతావరణం, కొత్త స్నేహితులు, వీటి మధ్యలో నువ్వు గుర్తు రాలేదని ఎలా చెప్పను? భలే దానివే, గుర్తు రాకుండా ఎలా ఉంటావు? ఈ పాటికి మా కమల పెద్దదై ఉంటుందని, సీరియల్ కడుతూ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటా ఉండేవాడిని. పోనీలే, ఇప్పటికైనా నువ్వు వచ్చావు, అదే సంతోషం. మరి నేను ఎప్పుడైనా గుర్తొచ్చానా నీకు? నిన్ను తలుచుకొని క్షణం లేదు. ఇంకా నువ్వెప్పటికీ రావేమోని కూడా అనిపించేది. కానీ ఎక్కడో ఒక మూల ఆశ, తప్పకుండా వస్తావని. ఏం చదువుకున్నావు కమలా? ఇంటర్. పట్నంలో డిగ్రీ చదువుదాం అనుకున్నా, కానీ నాన్న ఒంటరైపోతారని మానేశాను. పెళ్లి చేసుకున్నావా సురేష్? మీరంతా రాకుండా నా పిల్లలు అవుతుంది. అమ్మ కమలా, ఇగోనమ్మ పాలు, త్వరగా కాఫీ పెట్టు. మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉందా మాస్టారు? అంతా బాగానే ఉంది బాబు, కానీ ఒక్కటే సమస్య. కమలకి పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవటం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా. ఎందుకని మాస్టారు? ఒకవేళ ఎవరినైనా ప్రేమించిందేమో? అలాంటిదే ఉంటే నాతో చెప్పాలి కదా. ఏమిటో ఆ దేవుడి మీదే భారం వేశాను. అన్నట్టు నువ్వు అప్పట్లో వేసిన సంపంగి మొక్క ఎన్ని పూలు పూస్తుందో తెలుసా? ఊరోళ్ళందరూ కోసుకుపోతుంటారు. నీకు కూడా కోసుకొస్తాను, ఉండు. కమలా, నిన్నొక విషయం అడగనా? నువ్వు పెళ్ళొద్దంటున్నావు అంటే ఎందుకు? నువ్వు ఊహించలేవా సురేష్? నేనా? నాకెలా తెలుస్తుంది? పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. బాగా చదువుకుని అభివృద్ధిలోకి రండి అమ్మా. మనం కూడా పల్లకిలో ఊరేగుదామా? అవును, మనం కూడా పెళ్లి చేసుకుంటే ఊరేగొచ్చు. ఛీ, మనకెలా పెళ్ళవుతుంది? పెద్దవాళ్ళకే పెళ్ళవుతుంది. అయితే నేను పెద్దయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? ఒట్టి ఒట్టు. కావాలంటే నీ బుక్ లో కూడా రాసిస్తా. నేను పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకిలో ఊరేగుదాం. మామా ఫిగర్ వస్తుంది చూడరా. సూపర్ మచ్చా, ఫిగర్ మస్తు ఉందిరా మామ. మసాజ్ చేద్దాం పదండ్రా. సూపర్ రా రే.
డెసిషన్ రా. రాంగ్ పర్సన్తో పెట్టుకున్నారు. అదేరా మాకున్న స్పెషాలిటీ. ఎస్, అది నా వర్కింగ్ స్టైల్. నేనే కంపెనీకి ఎండీని. కంపెనీ ప్రాఫిట్స్ కోసం నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను. ఆ నిర్ణయం వల్ల ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికి హాని జరిగినా నాకనవసరం. హలో, ముందు మనం మనుషులం, తర్వాతే బిజినెస్ మ్యాన్లం. ఆ జానకిరామ్ ఎప్పటి నుండో మన కంపెనీలో పనిచేస్తున్నాడు. 1-2 తప్పుల వలన అతన్ని డిస్మిస్ చేస్తే అతని కుటుంబం ఏమైపోవాలి? ఐ డోంట్ కేర్. ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా ఉందంటే దానికి కారణం నేను తీసుకున్న టఫ్ డెసిషన్స్. ఈ విషయంలో ఎవరు ఎంటర్ఫైర్ అవ్వద్దు. అంటే మనకు మానవత్వం ఉండకూడదా? సారీ, మానవత్వం, కార్పొరేట్ రెండు ఆపోజిట్ పోల్స్. రెండు కలిసి ఉండకూడదు. వండర్ఫుల్ డాడ్. ఇంత గొప్ప కొటేషన్ బిల్ గేట్స్ కూడా తట్టలేదు. అసలు డబ్బు లేనోళ్ళని పుట్టించడమే దేవుడి తప్పు, అవునా డాడీ? సంజిత, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. సారీ డాడ్, ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. నేను బిజినెస్ పని మీద ఉన్నానమ్మా. నేను మాట్లాడబోయేది కూడా బిజినెస్ డాడ్. ఎంతో దయతో ఎంతో టైం స్పెండ్ చేసి నువ్వు నన్ను కన్నావు. ఆ టైంని నువ్వు బిజినెస్ మీద స్పెండ్ చేసి ఉంటే ఇంకా ఎన్నో వేల కోట్లు గడించేవాడివి. నీకు జరిగిన నష్టానికి నేనే కారణం. కాబట్టి నేను పోయేలోగా ఎంత డబ్బు సంపాదించి నీ అప్పు తెచ్చుకోవాలి? నాకు ఆ ఫిగర్ చెప్పండి డాడ్. ఎక్స్క్యూజ్ మీ, పాపతో పర్సనల్ గా మాట్లాడాలి. యా షూర్. ఏంటమ్మా నీ ప్రాబ్లం? నేను సురేష్ ప్రేమించుకుంటే మీకు ప్రాబ్లం ఏంటి? సీ డాడ్, నా ప్రేమ కూడా మీరు బిజినెస్ గా ట్రీట్ చేస్తున్నారు. ప్రపంచంలో బిజినెస్ తో ప్రమేయం లేకుండా ఎన్నో రకాల బంధాలు, అనుబంధాలు కూడా ఉంటాయి. అందులో మా ప్రేమ కూడా ఒకటి. చూడమ్మా, పిల్లల మంచి చెడులు చూడటం తల్లిదండ్రులుగా మా బాధ్యత. ఇవాళ ఉండి రేపు పోయే జీవితానికి సెక్యూరిటీ ఏంటి డాడీ? చూడమ్మా, పిల్లల సెక్యూరిటీ కోసం తల్లిదండ్రులు జీవితాంతం తప్పిస్తారు. చివరికి వాళ్ల సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించరమ్మా. సారీ డాడ్, ఎమోషన్లో నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నాకు నా జీవితం ముఖ్యం. వసంత, అమ్మాయి భోజనానికి రాలేదే? ఆకలిగా లేదంటండి. ఆకలి లేకపోవడం ఏంటి? నేనెళ్ళి పిలుచుకొస్తాను. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే అడగొచ్చాను. ముందు మీరు భోంచేయండి. చూడండి, మనకున్నది ఒక్కగానొక్క పిల్ల. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. అది ఏదడిగినా కాదనకుండా క్షణాల్లో సమకూర్చారు. అది ఏది ఇష్టపడితే మీరు అదే ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అది ఇష్టపడిన వాడిని దూరం చేయడానికి ప్రయత్నించడం, అది తట్టుకోలేకపోతుందండి. వసంత, నేను బిజినెస్ మ్యాన్. బిజినెస్ కోణంలోనే ఆలోచిస్తున్నా. ఇంత ఆస్తున్నా ఇంకా ఆస్తి సంపాదించాలని తాపత్రయపడుతున్నానంటే దానికి కారణం ఒకటే. నేను పోయిన తర్వాత
మన అమ్మాయి అష్టైశ్వర్యాలతో బతకాలని నేను కోరుకుంటాను. సురేష్ అంటే నాకు ఇష్టం లేక కాదు, కానీ సురేష్ మన అమ్మాయి కంటే మన ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమోనని నేను భయపడుతున్నా. నేనే కాదు, కూతుర్ని అమితంగా ప్రేమించే ఏ తండ్రి అయినా ఆలోచించేది ఇదే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలనండి, కానీ మన అమ్మాయి స్వేచ్ఛ ఇష్టాలకు మనం అడ్డంకులు కాకూడదు కదా. మీ ఇద్దరు ఒకేలా ఫీల్ అవుతున్నారంటే నేను చేసింది ముమ్మాటికి తప్పే. ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు బాగా తెలుసు. మంచి రోజు చూసుకుని సురేష్ ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యకి సారీ చెప్పి కన్విన్స్ చేసి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. ఓకేనా? ఏమండి, ముందు ఈ విషయం సంజితకి చెప్పండి. పాపం తన అదే దిగులుతో ఉంది. అవును, ఇంకొక క్షణం కూడా అమ్మాయి బాధపడటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి తనతో చెప్తాను. డాడీ, ఐ లవ్ యూ డాడీ. మీ మనసు అర్థం చేసుకోలేక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను డాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ డాడీ. హాయ్ మీరాజాన్. హాయ్. ఇంకా పడుకోలేదా? ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఎగ్జైట్మెంట్. ఇందాకే నా ఫ్రెండ్ యుఎస్ నుంచి మాట్లాడింది. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చిందట. ప్రోటాన్ థెరపీ విత్ పెన్సిల్ బామ్ టెక్నాలజీ. ఇట్ కిల్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్, యు నో. కానీ మనకున్న విల్ పవర్ మీద నాకు నమ్మకం ఉంది. క్యాన్సర్కి దాన్ని మించిన మందులే తెలుసా? ఐ నో. ఎనీవే, మనకున్న ప్రతి క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలి. నువ్వు రెడీనా? ఎస్, ఐఎమ్ రెడీ. మమ్మీ బాబాయ్ వచ్చాడు. ఆగండి. హాయ్ పింకీ. పేర్లు చెప్పుకుని లోపలికి రావాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను ఒక అందమైన అమ్మాయి వచ్చాం. ఎంత అందమైన అమ్మాయికైనా ఒక పేరుంటుంది బాబాయ్. ఈ అందమైన అమ్మాయికి చాలా పేర్లున్నాయి పింకీ. స్కూల్లో అయితే మంకీ అంటారు, సురేష్ అయితే వీనస్ అంటాడు. హలో విజయ్ బాబు, అన్ని స్టోరీస్ చెప్పకు. ఆ అమ్మాయికి ఇంట్లో పెట్టిన పేరుంటుందిగా. ఇంతేనా? అయితే చెప్పేస్తా. నేను సంజిత వచ్చాం. ఇప్పుడు సంజిత కూడా పేర్లు చెప్పాలి. చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. నేను నా డైరెక్టర్ సురేష్ వచ్చాం. ఓ వావ్. ఆగండి, అప్పుడే కాదు, ముందు మీరిద్దరు నాకు కట్నం ఇవ్వాలి. ఇవ్వండి త్వరగా. ఓకేనా? మీ ఇద్దరికి జరిగిన పెళ్లి చూపుల గురించి సురేష్ చెప్పాడు సంజిత. ప్రతి డైలాగ్ నాకు ఇంకా గుర్తుంది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్. నువ్వు మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. పద. పింకీ పింకీ పాంకీ, ఫాదర్ ఇస్ ఎ డాంకీ. దిస్ ఇస్ మై డ్రీమ్ వరల్డ్. వావ్. నీ కాల్స్ లిఫ్ట్ చేయకుండా నేను చూడకుండా గడపగలిగానంటే నాకు ఇదొకటే చాయిస్. నీ ఫోటోతో మాట్లాడుతూ రోజులు గడిపేస్తా తెలుసా? నీ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. బెడ్ మీద పడుకుని నిద్ర కోసం గంటలు గంటలు ప్రయత్నించడం తప్ప ఏమీ చెయ్యాలనిపించడం లేదు. లైఫ్ ఎంత విచిత్రం చూసావా? ఎంతో మందికి జీవితం మీద ఆశలు కలిగించావు, కానీ నీ దాకా వచ్చేసరికి ఎస్, దట్ వాస్ జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. उसके बाद में डिप्रेशन से बाहर आ गए. ఇప్పుడు నిన్ను కలుసుకోవడంతో నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. మీ అందరిలాగానే విల్ పవర్తో క్యాన్సర్ని గెలుస్తాను. దట్స్ ద స్పిరిట్. సురేష్, Hey Vikram! Wait! You cheat! Hey, stop it! బయటికి రారా? ప్రేమించానని చెప్పి మోసం చేస్తావా? బయటికి రారా? బయటికి రారా విక్రమ్! బయటికి రారా? ఏయ్ చూడు హైందవి, నేనేం తప్పు చేయలా. అవును, నేను నిన్ను వాడుకున్నా.
నేనే కాదు, నా ప్లేస్లో ఎవరన్నా ఇలాగే చేస్తారు. అయినా క్యాన్సర్తో రేపో మాపో చచ్చేదానివి నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నిన్ను ఊరికే వదలడ్రా. అసలు నువ్వు ఎంతమందితో తిరిగావో ఎవరికి తెలుసు? నా కడుపుని చెడబుట్టావరా. ఇవాళ క్యాన్సర్ వచ్చిందని ఈ అమ్మాయిని వదిలేసావు. రేపు నీకొస్తే నేను మీ నాన్న నిన్ను వదిలేసి మా దారి మేము చూసుకోవాలా? రేపు నిన్ను చేసుకోబోయే అమ్మాయి నిన్ను కాదని ఇంకొకటి కట్టుకోవాలా? పోరా పో. నన్ను క్షమించమ్మా. ఇలాంటి నికృష్ణని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. వాడు మాకు నీ గురించి అన్ని అబద్ధాలు చెప్పాడు. వాడి మాటలు నమ్మి ఈ పెళ్లి కోపుకున్నావు. నన్ను చూడు తల్లి, ఈ పశువుని చేసుకుని జీవితాంతో నరకం అనుభవించే కంటే చేసుకోకపోవడం మంచిది. నిజంగా అలా తిరిగేదాన్ని అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా? యు ఆర్ ఎ క్యారెక్టర్లెస్ బ్రాడ్.